కూటమని కాదు వైసీపీ అని లేదు, అన్నీ ఆతానుముక్కలే. మొత్తంగా ఉమ్మడి జిల్లాలో మిలాఖత్ పాలిటిక్స్ నడుస్తున్నాయా? మనం బరంపురం అనుకుంటూ కూటమి వైసీపీ లీడర్స్ కలిసి అండర్స్టాండింగ్ పాలిటిక్స్ చేస్తున్నారా? పార్టీల హెడ్ ఆఫీసుల నుంచి తలంటితే తప్ప ముఖ్యమైన అంశాల మీద కూడా అడుగు ముందుకు పడకపోవడానికి రీజన్ అదేనా? ఎక్కడ జరుగుతున్న పొలిటికల్ డ్రామా? ఏంటో ఫ్రెండ్షిప్ విత్ బెనిఫిట్స్ వ్యవహారం? రాజకీయాలు వ్యాపారం అయ్యాయనేది రొటీన్ డైలాగ్. వ్యాపారాల కోసం రాజకీయం అనేది ఉమ్మడి విశాఖ జిల్లాలో నడుస్తున్న ప్రెజెంట్ ట్రెండ్. ఆ పార్టీ ఈ పార్టీ అనే తేడా ఏం లేదు, అన్నీ ఆతాను ముక్కలే. జనాన్ని మాయ చేసేందుకు తెర ముందు బీభత్సమైన పోరాటాలు, తెర వెనుక మాత్రం ఒకరి కోసం ఒకరు ఆరాటాలు. ఇదే ఇప్పుడు లోకల్గా తీవ్ర చర్చనీయాంశమైంది. ఉమ్మడి విశాఖ జిల్లాలో ఇటీవల భారీ కుంభకోణాలు వెలుగు చూస్తున్నాయి. భూములు, బాక్సైట్, మైనింగ్, ఇలా ఏది టచ్ చేసినా వందల కోట్ల వ్యవహారమే. వీటికి సంబంధించి అధికారపక్షం ఎమ్మెల్యేలు, నేతల ప్రమేయంపై తీవ్ర ఆరోపణలు వస్తున్నాయి. మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ గట్టిగా తగులుకుని అక్రమాలు వెనుకున్న సూత్రధారుల బండారం బయటపెట్టే ప్రయత్నం చేస్తున్నాయి. కానీ ఈ బాధ్యతను భుజానకెత్తుకుని అక్రమాలను బయటపెట్టాల్సిన ఇతర రాజకీయ పక్షాల నేతలు మాత్రం హైకమాండ్ నుంచి అక్షింతలు పడితే తప్ప కదలడం లేదని చెప్పుకుంటున్నారు. పొలిటికల్ మైలేజ్ కోసం బయటకు అరుపులు, కేకులు, ధూమ్ డామ్ అంటూ రంకెలేస్తూ ఉంటారు. అదంతా నిజమేనని జనంతో పాటు క్యాడర్ కూడా నమ్మేసి, అబ్బో మనోళ్ళు భలే పోరాడుతున్నారు, అవినీతి అక్రమాలను చీల్చి చెండాడుతున్నారు, భేష్ భేష్ అంటూ జబ్బలు జరుచుకుంటారు. కానీ వాస్తవం మాత్రం వేరుగా ఉందట. కొట్లాడుకుంటున్నట్టు బయటికి ఎంతగా కనిపించినా నాయకుల జెండాలు వేరైనా అజెండా మాత్రం ఒక్కటేన్న మాటలు ఇటీవల వైజాగ్లో గట్టిగా వినిపిస్తున్నాయి. వ్యక్తిగత ప్రయోజనాల కోసం అందరూ ఒక్కటైపోయారనే విమర్శలు పెరుగుతున్నాయి. అన్ని పార్టీల నేతల మధ్య అండర్స్టాండింగ్ పాలిటిక్స్ నడుస్తున్నాయన్నది ప్రస్తుతం వైజాగ్లో హాట్ టాపిక్. అనకాపల్లి జిల్లా రాంబిల్లి మండలం పంచధారల కొండల్లో అక్రమ మైనింగ్ ప్రస్తుతం ప్రకంపనలు సృష్టిస్తోంది. స్థానిక ఎంపీకి చెందిన సంస్థ నేరుగా తవ్వకాలకు అనుమతి పొందింది. అయితే పరిమితికి మించి గ్రావెల్ కొట్టుకుని పోవడం తీవ్ర వివాదాస్పదమైంది. చోళుల కాలం నాటి ధర్మలింగేశ్వర స్వామి ఆలయం వైభవం, తాగు సాగునీరుకు ఉపయోగపడే ధారలు మూసుకుపోవడంపై జనం గగ్గోలు పెడుతున్నారు. కానీ ఇక్కడే స్థానిక వైసీపీ నేతల తీరుపై అనుమానాలు పెరుగుతున్నాయి. కూటమి ప్రభుత్వాన్ని గట్టిగా ఇరుకును పెట్టే అవకాశం ఉండి గట్టిగా తలుపు చెక్కతో కొట్టాల్సిన చోట లోకల్ లీడర్స్ తమలపాకులు వాడడంపై ఫ్యాన్ అధిష్టానం తీవ్రంగా స్పందించినట్టు సమాచారం. పంచదారల ఇష్యూను ఎట్టి పరిస్థితుల్లోనూ వదలడానికి వీల్లేదని తాడేపల్లి నుంచి గట్టిగా చెప్పడంతో ఇక తప్పదన్నట్టు మొత్తం నాయకత్వం అంతా రంగంలోకి దిగి పోరాట కార్యాచరణ ప్రకటించింది. 2 నెలలుగా ఇక్కడ తవ్వకాలు జరుగుతుంటే పట్టించుకోకుండా రోడ్డెక్కి అల్లరి చేయాల్సిన చోట నిర్లిప్తంగా వ్యవహరించారా? అలా ఎందుకు చేశారన్నది ఇక్కడ చర్చ. ఇక అనకాపల్లి, మాడుగుల, చోడవరం నియోజకవర్గాల్లో మైనింగ్ పెద్ద ఎత్తున జరుగుతోంది. గతంలోనూ ఇప్పుడు ఫిర్యాదులున్నాయి. వీటిలో ఏది అక్రమమో ఏది సక్రమమో స్థానిక నేతలు కల్పించుకుంటేనే వాస్తవాలు వెలుగు చూస్తాయి. కానీ నేతలంతా గప్చుప్ అన్నట్టు ఉన్నారు. జరుగుతున్నదంతా చట్టబద్ధమైనట్టు, అందరూ శుద్ధపోసలే అన్నట్టు వ్యవహరించడంపై అనేక విమర్శలున్నాయి. ఇక ఏజెన్సీలో వాతావరణం కాస్త డిఫరెంట్గా ఉంది. ఇక్కడ బాక్సైట్ మైనింగ్, జీవో నెంబర్ 3 బర్నింగ్ ఇష్యూస్. రాజకీయంగా దీన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అడ్వాంటేజ్గా తీసుకుంది. ఇటీవల సర్వే టీంలు తిరగబడ్డంపై వివాదం రేగుతున్నా ఎటువంటి తవ్వకాలకు అనుమతులు ఇవ్వలేదని ప్రభుత్వం చెబుతోంది. రాజకీయంగా కూటమికి ఇబ్బందికరంగా మారిన ఈ అంశాలపై స్థానిక టీడీపీ నాయకత్వం ఖచ్చితమైన వైఖరిని చెప్పలేకపోతోంది. ఇక్కడ హైకమాండ్ నుంచి క్లారిటీ రాకపోవడం, కరవమంటే కప్పుకు కోపం, వెడవమంటే పాముకు కోపం అన్నట్టుగా మారడంతో మనకెందుకీ తలనొప్పి అని భావిస్తున్నట్టు సమాచారం. తప్పని వ్యవహారంగా ప్రెస్ మీట్లకు పరిమితమవుతున్నారు కొందరు. ఇక విశాఖ సిటీలో భూముల అక్రమాలు, ఆక్రమణలు, రికార్డుల మాయాజాలం నిత్య కృత్యం. ఇతర జిల్లాల నేతలు, బెజవాడ నుంచి వస్తున్న సెటిల్మెంట్ ముఠాలు ఇక్కడ వ్యవహారాలు చక్కబెడుతున్నాయనే ఆరోపణలు ఉన్నాయి. ఇలా బహిర్గతమైన ఇష్యూస్ విలువ వందల కోట్లు. ఇటీవల ఎండాడ భూముల్లో మాజీ మంత్రి ప్రమేయంపై కథనాలు వచ్చాయి. వీటిపై శాఖాపరమైన విచారణ జరుగుతోంది. భీమిలి, పెందుర్తి వంటి చోట వందల కోట్ల విలువైన భూములు చేతులు మారుతున్నాయని ఫిర్యాదులున్నాయి. వీటన్నింటినీ వైసీపీ ఆయుధంగా మలుచుకునేందుకు ఆస్కారం ఉంది. కానీ అందుకు భిన్నంగా స్థానిక నాయకులు ఆచితూచి స్పందిస్తున్నారు. రాష్ట్ర పార్టీ నుంచి ఆదేశాలు వస్తే కదులుతున్నారు తప్ప స్థానిక సమస్యల ఆధారంగా తెగబడి పోరాటం చేయడం మర్చిపోయారన్న డిస్కషన్స్ నడుస్తున్నాయి. ఇలాంటి ముఖ్యమైన విషయాల్ని వైసీపీ వాళ్ళు లైట్ తీసుకుంటున్నా, బాక్సైట్ విషయంలో టీడీపీ వాళ్ళు గట్టిగా మాట్లాడలేకపోతున్నా అన్నిటికీ మిలాఖత్ పాలిటిక్సే కారణమన్నది స్థానికంగా ఉన్న అభిప్రాయం.